హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ఆలయ చరిత్ర కేవలం దేవుడి కథ మాత్రమే కాదు, ఒక గొప్ప రాజు యొక్క విజయం, అంకితభావం మరియు అద్భుతమైన నిర్మాణ నైపుణ్యానికి సంబంధించిన కథ. బృహదీశ్వర ఆలయం చోళరాజు రాజరాజ చోళుడి కథ. ఆలయ స్థాపన రాజరాజ చోళుడి సంకల్పం. సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళ సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి రాజరాజ చోళుడు. ఆయన గొప్ప సైన్యాన్ని, బలమైన నావిక దళాన్ని కలిగి ఉన్నారు. అనేక విజయాలు సాధించి తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత ఆ విజయాలన్నిటికీ శివుడికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజధాని అయిన తంజావూరు నగరంలో ప్రపంచం మునుపెన్నడూ చూడని ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఈ ఆలయం ఆయన శక్తిని, సంపదను మరియు భక్తిని చాటి చెప్పేలా ఉండాలి అనుకున్నారు. ఎలా అంటే ఈ అందమైన అద్భుతంగా నిర్మించాలనే ఉద్దేశంతో ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇంజనీరింగ్ కూడా అది ఎలా కట్టారు అనేది గెస్ చేయలేని విధంగా ఆయన నిర్మించారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన గ్రానైట్ రాయి తంజావూరు పరిసర ప్రాంతాల్లో అందుబాటులో లేదు. కనీసం 60 కిలోమీటర్ల దూరం నుండి గ్రానైట్ రాయిలు తీసుకురావాల్సి వచ్చింది. ఆలయం ఎత్తు. ఆలయ ప్రధాన గోపురం విమానం 216 అడుగులు, సుమారు 66 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఆ రోజుల్లోనే ప్రపంచ అత్యంత ఎత్తైన కట్టడాల్లో ఒకటిగా పరిగణించారు. శిఖర రహస్యం. గోపురం శిఖరం పైన ఉన్న రాయి దాదాపు 80 టన్నుల బరువు ఉంటుందని అంచనా. భారీ యంత్రాలు లేని ఆ రోజుల్లోనే అంత బరువైన ఏకశిలను అంత ఎత్తుకు ఎలా చేర్చానన్నది నేటికి ఒక ఇంజనీరింగ్కి సవాలుగా మిగిలిన రహస్యం. నమ్మకం. ఈ బరువైన రాయిని పైకి చేర్చడానికి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుండి ఏటవాలుగా మార్గాన్ని నిర్మించారని, ఆ మార్గం గుండా ఏనుగులను, మనుషులను ఉపయోగించి ఆ రాయిని నెమ్మదిగా పైకి చేర్చారని చరిత్రలో చెబుతుంది. ఈ టెంపుల్కి ఒక రహస్యం ఏంటి అంటే నీడ పడకపోవడం. ఈ ఆలయ గోపురం నీడ మధ్యాహ్న సమయంలో భూమిపై పడదని ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి నీడ పడుతుంది, కానీ గోపురం యొక్క చివరి భాగం భూమిపై కాకుండా గోడపై పడుతుంది. ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతమని. గోడకి కాకుండా గోడపైన పడుతుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడింది. నంది విగ్రహం. ఆలయం ముందు ఒక నంది విగ్రహం అనేది ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిల నంది విగ్రహాల్లో ఒకటి. ఒకే ఒక్క రాయిని ఒక నందిగా చెక్కబడారంట. ఇందులో ఎలాంటి రాయిని ఉపయోగించలేదు. ఒక బిగ్ స్టోన్ని తీసుకొని ఆ నంది విగ్రహంలో తయారు చేశారు. దేవాలయ వ్యవస్థ. ఇది చోళ సామ్రాజ్యానికి కేంద్రం. ఈ ఆలయం కేవలం పూజలకే పరిమితం కాలేదు. ఇది చోళ సామ్రాజ్య ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఉండేది. ఆలయం నిర్వహణ కోసం వేలాది మంది ప్రజలు, వందలాది మంది నృత్యకారులు, దేవదాసులు, పూజలు మరియు కళాకారులు నియమించబడ్డారు. ఆలయ గోడపై రాజు యొక్క యుద్ధ విజయాలు, దాన ధర్మాలు మరియు ఆ కాలపు చరిత్ర అంతా శాసనాల మీద రూపంలో చెక్కబడ్డాయి. బృహదీశ్వర ఆలయం ఈ విధంగా కేవలం ఒక ధార్మిక కట్టడంగా కాకుండా చోళుల సంస్కృతి, కళ మరియు అపారమైన వైభవాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రక కేంద్రంగా నిలిచింది. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వంగా సంపదగా గుర్తించారు. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ఆలయ చరిత్ర కేవలం దేవుడి కథ మాత్రమే కాదు, ఒక గొప్ప రాజు యొక్క విజయం, అంకితభావం మరియు అద్భుతమైన నిర్మాణ నైపుణ్యానికి సంబంధించిన కథ. బృహదీశ్వర ఆలయం చోళరాజు రాజరాజ చోళుడి కథ. ఆలయ స్థాపన రాజరాజ చోళుడి సంకల్పం. సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళ సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప